నమస్కారం. భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం. దీపావళి పండుగ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. ఆ పూజా సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత మేలు జరుగుతుంది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీన మనం దీపావళి పండుగ జరుపుకోనున్నాం. దీపావళి అంటేనే దీపాల పండుగ. అందుకే ఈ పండుగ రోజున అందరూ తమ ఇంటిని పూలు, దీపాలతో, అందమైన దీపాలతో మరింత అందంగా అలంకరించుకుంటూ ఉంటారు. అంతేకాదు, కొత్త దుస్తులు ధరించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఎంత ముఖ్యమో, ఆ పూజ సమయంలో మీరు ధరించే దుస్తులు కూడా అంతే ముఖ్యమని మీకు తెలుసా? మీరు కనుక ఆ దేవికి నచ్చే కొన్ని రంగుల దుస్తులను ధరించడం వల్ల ఇంట్లో ఆనందం మరింత పెరుగుతుంది. మరి ఎలాంటి రంగులు ధరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పసుపు రంగు లక్ష్మీ పూజకు అత్యంత శుభకరం. ఈ రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఈ గ్రహం శాంతి, ధర్మం, సంపదకు ప్రతీక. పసుపు రంగు ధరించడం వల్ల మన ఆత్మ సంతోషంగా ఉంటుంది. మనలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది. లక్ష్మీదేవికి పూజ చేసే సమయంలో ఈ రంగు దుస్తులు ధరిస్తే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరి కృప లభిస్తుందని నమ్ముతారు. పసుపు అందుబాటులో లేకపోతే వేరే రంగు ప్రయత్నించాలనుకుంటే ఎరుపు, తెలుపు రంగులు చాలా శుభప్రదంగా భావిస్తారనమాట. ఎరుపు శక్తి, ధైర్యం, ప్రేమ, సంపదకు చిహ్నం. ఇది కుజుడు, శుక్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఆధ్యాత్మికత, ధన సంపదను కూడా సూచిస్తుంది ఈ రంగు. ఇక తెలుపు రంగు ధరించడం వల్ల ఇంట్లో శాంతి నెలకొంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇక పండుగ రోజు నలుపు రంగు దుస్తులు ధరించడం జ్యోతిష శాస్త్రం ప్రకారం పూర్తిగా నివారించాలి. నలుపు శనిగ్రహాన్ని సూచిస్తుంది. ఇది ప్రతికూలత, నిరాశ, మానసిక ఒత్తిడిని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే గోధుమ, నీలం షేడ్స్ కూడా పాజిటివ్ వైబ్రేషన్లు తగ్గిస్తాయని నమ్మకం. ఈ రంగులు పూజ సమయంలో ధరించకపోవడమే చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇక దీపావళి అనేది వెలుగుల పండుగ మాత్రమే కాదు, మన మనసులోని చీకట్లను తొలగించే ఆధ్యాత్మిక సందర్భం కూడా. ఈరోజు ధరించే శుభరంగు దుస్తులు మన జీవితంలో కొత్త వెలుగును, శ్రేయస్సును, ఆనందాన్ని తెస్తాయి. కాబట్టి ఈ దీపావళి పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ అదృష్టం పెరిగే అవకాశం ఉంది.